రిలీజ్ చేసి నేను ఏం చెప్పాలో ప్రిపేర్ అయ్యి ఎవరి మీద ఆరోపణలు వేయాలో ప్రిపేర్ అయ్యి మొత్తం దీన్ని ఎట్లా దారి మళ్లించాలి లేకపోతే దీన్ని ఎట్లా డైవర్ట్ చేయాలి ఇదంతా ప్రిపేర్డ్ గా వాళ్ళు దొరికారు తప్ప వాళ్ళని మన వాళ్ళు వెళ్ళి గోవాలోనో లేకపోతే ఇంకో చోట దుబాయ్లోనో పట్టుకుని తీసుకొచ్చింది కాదు. ఇక్కడ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వర్సెస్ విజయసాయి రెడ్డి గారేమి ఇక్కడ అప్రూవర్ గా మారారు కాబట్టి అతనేమి తప్పు లేదు నిర్దోషి అని కాదు. విజయసాయి రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్యలో అతను ఎన్ని కార్యక్రమాలు చేశాడు, అతను ఏ లావాదేవీల్లో అతను ఇన్వాల్వ్ అయ్యాడు మనందరికీ తెలుసు. ఈ రోజున ఆయన అప్రూవర్ గా మారాడు కాబట్టి అతనికి ఏమీ తెలియదు అనుకోవటానికి లేదు. రాజశేఖర్ రెడ్డి మీద నెట్టేశాడు కాబట్టి విజయసాయి రెడ్డికి ఏం తెలియదు అని కాదు. వీళ్ళందరూ కూడా గూడు పుటాని, వీళ్ళందరూ కూడా ఒక ముఠా సభ్యులు. వాళ్ళ పంపకంలో తేడా వచ్చింది, వాళ్ళకి రావాల్సిన వాటాల్లో తేడా వచ్చింది కాబట్టి ఈ రోజున బయటకు వచ్చి విజయసాయి రెడ్డి గారేమో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మీద చెప్పటం, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏమో ఏదో మాట చెప్పి ఏదో బట్టెబాజు అని ఏదో అన్నాడని చెప్పి దాన్ని విజయసాయి రెడ్డి మీదకి నెట్టాలని ప్రయత్నం చేయటం, సాక్షి లాంటి పత్రికల్లో ఛానల్స్ లో విజయసాయి రెడ్డి గారిని ఇండైరెక్ట్ గా ప్రస్తావిస్తూ ఆయనే మొత్తం సూత్రధారి పాత్రధారి అని చెప్పి ఆయన మీద నెట్టే ప్రయత్నం చేయటం. జగన్మోహన్ రెడ్డి గారి మోడస్ ఆపరెండా ఎలా ఉంటుంది అంటేనండి చాలా పగడ్బందీగా ఉంటుంది. లేయర్స్ ఉంటాయి సార్, మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. గతంలో కూడా మనం చూసాం 2004 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆయన అక్రమాస్తుల కేసుల దగ్గర నుంచి సూట్ కేసు కంపెనీల దగ్గర నుంచి ఎవరికైతే లబ్ధి చేశారో వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్ గా డబ్బులు తీసుకోకుండా కొన్ని ఫేక్ కంపెనీలను పెట్టి కొన్ని సూట్ కేసు కంపెనీలను పెట్టి వాటిలోకి పెట్టుబడుల రూపంలో దారి మళ్లించి ఈ రోజు కూడా ఆ కేసులు కనిపెట్టలేకపోతా ఉన్నారంటే ఈ రోజుకి ఆ కేసుల్లో ముద్దాయిల్ని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాలుగా బెయిల్ మీద తిరుగుతా ఉన్నారంటే ఆయన ఎంత పకడ్బందీగా ప్లాన్ చేస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఆ కేసులు విచారణలోకి రాకుండా న్యాయ వ్యవస్థలో ఉన్న లూప్ హోల్స్ ని, న్యాయ వ్యవస్థలో ఉన్న కొన్ని అంశాలని వాళ్ళకు అనుగుణంగా డిశ్చార్జ్ పిటిషన్స్ రూపంలో వేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి దాకా వచ్చేటప్పటికి ఆయన ముసలుడైపోతాడు. జగన్మోహన్ రెడ్డి గారి దాకా ఆ కేసులు వెళ్ళేటప్పటికి ఈ డిశ్చార్జ్ పిటిషన్లన్నీ తేలి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయనకి 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా కొన్ని మర్డర్లు జరిగినాయి గతంలో. రాజు గారు కొంతమంది పెద్ద పెద్ద నాయకుల్ని చంపారు కాంగ్రెస్ పార్టీ హయాంలో. అందులో కూడా మీరు గమనిస్తే ఒక చైన్ సిస్టమ్ ఫాలో అవుతారు రాజు గారు. 1, 2, 3, 4, 5 1 కి 7 కి సంబంధం ఉండదు, 1 కి 2 కి సంబంధం ఉంటుంది, 2 కి 3 కి సంబంధం ఉంటుంది, 3 కి 4 కి సంబంధం ఉంటుంది. మధ్యలో ఒక 2 లింకులు లేపేశారు అనుకోండి, అసలు 1 నుంచి 7కి వెళ్ళాలంటే అసలు మీ తరం కాదు. అలా కొన్ని మర్డర్ కేసుల్లో జైళ్లలో మనుషులు చచ్చిపోవటం చూసాం. దారిలో కారులో వెళ్తూ తన అనుచరుల చేత వెనకాల నుంచి పిస్టల్ చేత కాల్పించుకుని చనిపోయిన వాళ్ళని చూసాం. వీళ్ళందరూ కూడా మధ్యలో ప్రాణత్యాగాలు చేసింది అసలు కింగ్ దగ్గరికి విషయం వెళ్లకుండా ఉండాలి. ఈ రోజున లిక్కర్ స్కామ్ తీసుకుంటే ప్రతిదీ క్యాష్ ట్రాన్సాక్షన్. ఈ రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇందులో సాక్ష్యాలు ఏవి దొరకవు అని చెప్పి ఎంత గంటాపదంగా ఎందుకు చెప్తా ఉన్నారంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరగల. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ యూపీఐ కానీ ఒక ట్రాన్సాక్షన్ జరిగితే మీకు ఆడిట్లో దొరికిపోతారు. ఎంత మద్యం అమ్మారు, ఏ బ్రాండ్లు అమ్మారు అనేది మొత్తం ఆడిట్లో తెలుస్తుంది. ఈ రోజున వాళ్ళు ఎందుకు అంత ధీమాగా ఉన్నారంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరగటం వల్ల వాళ్ళు ఎంత అమ్మారు, ఏ బ్రాండ్స్ అమ్మారు, ఎవరెవరికి అమ్మారు, ఆ డబ్బులు ఎటు మళ్లించారు, ఇదంతా కూడా బయటికి తెలియాలంటే చాలా పెద్ద ప్రాసెస్. ఒక నిజాయితీ పరుడైన ఇప్పుడు హైడ్రాలో రంగనాథ్ గారు ఎలా పెట్టారో ఆయన ప్రతిదీ ముక్కుసూటిగా ఎలా వెళ్తున్నారో అలాంటి ఒక అధికారిని తీసుకొచ్చి ఈ లిక్కర్ స్కామ్ మొత్తం కనుక తవ్వితే అప్పుడు కింగ్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది తప్ప లేదంటే విజయసాయి రెడ్డి గారి దగ్గర, మిథున్ రెడ్డి గారి దగ్గర, లేకపోతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గర, లేకపోతే ఈ కింద లేయర్లో ఎవడో ఒకడు టపా కట్టేసినా కూడా మనం పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది అంత ఇప్పుడు వాళ్ళకి అంటే ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు డేంజర్ జోన్ లో ఉండాలనుకోవచ్చా వీళ్ళలో మీరు చెప్పినట్టు? 100% మనం గతంలో వాళ్ళ హిస్టరీ తీసుకోండి. ఎన్ని కేసుల్లో డైరెక్ట్ కింగ్ దాకా వెళ్ళారు, ఎన్ని కేసుల్లో మధ్యలో మనుషులు మాయమైపోయారు. వివేకానంద రెడ్డి గారి కేసులో మధ్యలో ఎలా మనుషులు మాయమైపోతా ఉన్నారు. ఇవన్నీ కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏదో వచ్చేసింది డైరెక్ట్ కింగ్ దగ్గరికి వెళ్ళిపోతారంటే వీళ్ళంతా స్టోరీ ప్రిపేర్ అయిపోయి స్క్రీన్ ప్లే ప్రిపేర్ చేసుకుని వీళ్ళు మీడియా ముందుకు వచ్చి పోలీసులు దొరికిపోయారు తప్ప. చిరంజీవి గారితో సినిమా ఉంటది, మీరందరూ దొరికిపోండిరా అంటారు ఆ సినిమాలో. ఈ రోజు కూడా కింగ్ చెప్పాడు మీరు దొరికిపోండిరా అంటే దొరికిపోయారు తప్ప లేకపోతే వీళ్ళని పట్టుకోవటం ఆ బ్రహ్మతరం కూడా కాదు. ఎందుకంటే ఎక్కడ ఆధారాలు లేకుండా చేశారు. వీళ్ళని పట్టుకోవాలంటే సార్ ఎక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ రావాలంటే
డిస్టిలరీస్ దగ్గర నుంచి ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ రావాలి. అక్కడ ఎంప్లాయీస్ తో మాట్లాడాలి. ఓకే అండి. వాళ్ళ కెపాసిటీ ఎంత కెపాసిటీలో మద్యం ప్రొడ్యూస్ చేశారు, ఎక్కడి నుంచి ముడి సరుకు కొన్నారు, ఆ ముడి సరుకులు కొన్న ఆధారాలు ఏంటి, ఎక్కడి నుంచి కొనుక్కొచ్చారు, అసలు ఈ ప్రొడక్షన్ అంతా ఎక్కడికి వెళ్ళింది, ఎటు వెళ్ళింది అని చెప్పి ప్రతి డిస్టిలరీలో ఉన్న ఎంప్లాయీస్ ని ఇన్వెస్టిగేట్ చేస్తే అక్కడి నుంచి తీగలాగితే టొంకంతా కదులుద్ది తప్ప మనం పైన ఊరికే చిన్న ఇలా చేతులు ఊపితే ఏమి కాదు. యా ఓకే, అంకమరావు గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. రాజు గారు, మామూలుగా నాకు రమేష్ గారితో చర్చలో పాల్గొనడం చాలా ఇష్టం. ఎందుకంటే వివేక్ గారు కావచ్చు, లేకపోతే మా అజయ్ కావచ్చు, వీళ్ళు నలుగురు కూడా కొంచెం విషయ పరిజ్ఞానంతో మాట్లాడతారు. వీళ్ళు ముగ్గురు. ఇక్కడ రమేష్ గారు ఏంటంటే సహజం తప్పదు, ఏ అధికార ప్రతినిధి అయినా, ఇప్పుడు జనసేనకైనా లేదా తెలుగుదేశం పార్టీకైనా వైఎస్ఆర్సీపీ పార్టీకైనా వాళ్ళ యొక్క పై నాయకుడు చెప్తే చేయాలి. పాపం సొంత అభిప్రాయాలు అంటూ ఉండవు. అదే మీరు నేను పక్క పిలిచి మాట్లాడితే చాలా విషయాలు బయటకు వస్తాయి, అది వేరే విషయం. ఇక్కడ ఇందాక వాళ్ళు ఒక మాట చెప్పారు, అంకమరావు గారికి తెలిస్తే సిట్టుకి చెప్పొచ్చు అని. నిస్సందేహంగా సార్, రమేష్ గారు 48 ఉంటాయి ఒక కేసుకి. అది కూడా చెప్తున్నాను మీకు, వివరాలు తెలుసుకున్న తర్వాతే మాట్లాడుతున్నాను నేను. ఒక్కొక్క కేసుకి 48 ఉంటాయి క్వార్టర్ బాటిల్స్. 48కి సంబంధించి 180 రూపాయల కమిషన్. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు మధ్య ఎప్పుడు వస్తారో తెలియదు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు, ఫోన్ కూడా చేయరు. వాళ్ళు వచ్చేసరికి క్యాష్ పక్కన పెట్టాలా. వాళ్ళు వచ్చిన మనిషి 2వ నెలలో రాడు. నాకు తెలిసిన 3 డిస్టిలరీలకు సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు ఇవి. మీరు ఇందాక అన్నారు డిస్టిలరీలు వాడే తయారు చేసినప్పుడు పక్క వాళ్ళ దగ్గర పోయి కమిషన్ ఎలా చేస్తారు అని చెప్పి. నేను ఇందాక మొట్టమొదటి ఉదాహరించాను. 67% మాత్రమే ఆ డిస్టిలరీ వాళ్ళు తయారు చేశారు. మిగిలిన 33 పాత బ్రాండ్లు అన్నమాట, కొత్తగా వచ్చిన బ్రాండులు కాదు. గమనించుకోవాలి రమేష్ గారు, పాత బ్రాండులు. వాళ్ళకు సంబంధించింది కూడా వాళ్ళు ఇక్కడ పంపించాలన్నా కూడా నేను చెప్పిన అమౌంట్ ఇచ్చారు. సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి, నేను పంపించాను కొంతమందికి. అవి చేయాల్సిన వాళ్ళకి జాగ్రత్త. నిస్సందేహంగా వాళ్ళ పేర్లు కూడా చెప్పగలను నేను. అది ఒకటి రమేష్ గారు. ఇక రెండో విషయానికి వచ్చేసరికి రాజు గారు, మీరు నాకు తెలిసి 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు బాగా నేను తెలుసుకుంటా ఉన్నాను. 40 సంవత్సరాల నుంచి ఇవాళ కాదు. నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా గొప్ప వాళ్ళతో తిరిగాను, చాలా గొప్ప నాయకులు కలిశాను. ఒకే రోజు మా డాక్టర్ కాసనేని సదాశివరావు గారని గుంటూరు మాజీ శాసనసభ్యులు, పితృ సమానులు, వారి ద్వారా నేను బెంగళూరులో ఒకే రోజు ఇద్దరు మాజీ ప్రధానమంత్రులు, ఇద్దరు కాబోయే ప్రధానమంత్రులు. మాజీ ప్రధానమంత్రులు ఎవరయ్యా అంటే మొరార్జీ దేశాయ్ గారు, చరణ్ సింగ్ గారు. కాబోయే ప్రధానమంత్రులు ఎవరయ్యా అంటే చంద్రశేఖర్ గారు, దేవగౌడ గారు. కనీసం ఒక 100 మంది నాయకుల్ని వారి పేరు చెప్పి వారి అనుచరులను కాబట్టి వెళ్ళి వాళ్ళని కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయండి. ఈ 40 సంవత్సరాల్లో రాజకీయాల్లో